ఫస్ట్ నాన్ మెటల్స్, మెటలాయిడ్స్, ఎర్త్స్. మెటల్స్ అంటే మనకు అందరికీ తెలిసిందే. మెటల్స్ దేని బేస్ చేసుకుని మెటల్స్ చేసినంటే ఇది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని మన అందరికీ తెలుసు. మెటల్స్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లైక్ సిల్వర్, కాపర్. నాన్ మెటల్స్ అంటే ఇట్ ఈస్ నాట్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటారు, అది నాన్ మెటల్స్. మెటలాయిడ్స్ అంటే ఇట్ ఎగ్జిబిట్ బోత్ మెటల్ అండ్ నాన్ మెటల్ ప్రాపర్టీస్. మెటల్ ప్రాపర్టీస్, నాన్ మెటల్ ప్రాపర్టీస్ రెండింటినీ అవి ఎగ్జిబిట్ చేస్తాయి కాబట్టి దాన్ని మెటలాయిడ్స్ అంటారు. ఈ మెటలాయిడ్స్ అనేది అయితే కండక్టర్గా యాక్ట్ చేయవు, అలాగని ఇన్సులేటర్గా ఉండదు. దానికి మనం టెంపరేచర్ ఇస్తే అది కండక్టివ్ని ఎగ్జిబిట్ చేస్తే కండక్టర్గా పనిచేస్తుంది మెటలాయిడ్స్ అనేది. తర్వాత ఎర్త్స్ అన్నారు. ఎర్త్స్ అంటే మన జనరల్గా ఎర్త్ నుంచి లభించే ఎలిమెంట్స్ అనేది ఎర్త్స్ అంటారు అనమాట. అంటే ఈయన ఏం చేశారంటే ఈయన ఒక టేబుల్ ఫామ్ లాగా ఏమీ డిఫరెన్స్ చేయలేదు. ఈయన జస్ట్ 33 ఎలిమెంట్స్ కొనుక్కున్నారు. ఆ 33 ఎలిమెంట్స్ని మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్, ఎర్త్స్, గ్యాసెస్ అనేది కొన్ని డిఫరెన్స్ చేసి అలా వదిలేశారు. టేబుల్ ఫామ్ అయితే ఉన్నది. తర్వాత నెక్స్ట్ వచ్చి సైంటిస్ట్ 1829లో డాబర్నీర్ అనే సైంటిస్ట్ వచ్చారు. 1829లో డాబర్నీర్ సైంటిస్ట్ వచ్చారు. ఈయన ఏం చేశారంటే ఈయన ఒక లా అనేది ప్రపోజ్ చేశారు. ఆ లా ఏంటంటే లా ఆఫ్ ట్రయాడ్స్. అని ఒక లాని ప్రపోజ్ చేశారు. ట్రై అంటే మనకు తెలుసు త్రీ ఎలిమెంట్స్. ఓకే, అలా ఈయన ఏం చేశారంటే ఆ త్రీ ఎలిమెంట్స్ని ఒక ట్రయాడ్స్ గా చేసి దాంతో ఒక పీరియాడిక్ టేబుల్ లా చూపిద్దామని అనుకున్నారు ఈయన. అలా చేసినప్పుడు దాంట్లో కొన్ని ట్రయాడ్స్ అనేది ఈయన చేశారు. అది మనకి ట్రయాడ్స్ లిథియం, సోడియం, పొటాషియం. ఈ మూడింటి ఎందుకు ట్రయాడ్స్ తీసుకున్నారు? చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ మూడింటి ఎందుకు ట్రయాడ్స్ తీసుకున్నారంటే దీంట్లో ఈయన ఈ లా ఆఫ్ ట్రయాడ్స్ ఉంది కదా, లా ఆఫ్ ట్రయాడ్స్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క మాస్, థర్డ్ ఎలిమెంట్ యొక్క మాస్, ఈ రెండింటి మాస్ కి యావరేజ్ కడితే వచ్చే మాస్ వస్తుంది కదా, ఆ మాస్ అనేది దీనికి ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, లిథియం అంటే 3 అటామిక్ నెంబర్ 3, దాని మాస్ 3 2 6 + 1. ఎందుకంటే మనకి 1 to 20 ఎలిమెంట్స్ ఉంటాయి కదా పీరియాడిక్ టేబుల్ లో. 1 to 20 ఎలిమెంట్స్ లో ఆడ్ నెంబర్స్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, 1 3 5 7 ఎలిమెంట్స్ ఉంటాయి కదా. ఈ ఎలిమెంట్స్ కి డబల్ చేసి +1 చేయాలి. లిథియం 3 3 2 6 + 1. లిథియం మాస్ ఎంత 7. అలాగే పొటాషియం 19 2 38 + 1 39. 7 + 39/2 = 46/2 = 23. ఓకే, సోడియం 11 2 22 + 1 ఆడ్ ఎలిమెంట్ కాబట్టి +1 23 వచ్చిందా లేదా మనకు 23. ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ థర్డ్ ఎలిమెంట్ మాస్ అనేది యావరేజ్ తీసుకుంటే మనకి సెకండ్ ఎలిమెంట్ మాస్ అనేది వస్తుంది. అలాగే ఈయన కొన్ని ట్రయాడ్స్ గా పెట్టారు. ఆయన ఆ ట్రయాడ్స్ ద్వారా ఈయన పీరియాడిక్ టేబుల్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నారు. అలా దాంట్లో ట్రయాడ్స్ సోడియం, లిథియం, పొటాషియం, అలాగే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, కాల్షియం, స్టాన్షియం, బేరియం, ఇంకా సల్ఫర్, సిలీరియం, టెలీరియం, ఇలా అని చెప్పి ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, ఆస్మియం, ఇరిడియం, ప్లాటినం, రుథినియం, రోడియం, పెల్లాడియం. అలా కొన్ని ట్రయాడ్స్ అనేది ఈయన కనుక్కున్నారు. ఆ ట్రయాడ్స్ ద్వారా పీరియాడిక్ టేబుల్ తయారు చేద్దాం అనుకున్నారు. కాకపోతే ఈయన దగ్గర ఉన్న ఎలిమెంట్స్ లో ఈయన కొన్నిటిగా మాత్రం ట్రయాడ్స్ అనేది కొన్నిటిగా ఎగ్జిబిట్ చేశారు. మిగతా ఎలిమెంట్స్ అనేవి ట్రయాడ్స్ లాగా ఎగ్జిబిట్ చేయలేదు. ఈ 3 ఎలిమెంట్స్ ఇలా కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే ట్రయాడ్స్ లో ఎగ్జిబిట్ చేశారు, మిగతా ఎలిమెంట్స్ చేయలేదు. కాబట్టి ఈయన పీరియాడిక్ టేబుల్ తయారు చేద్దాం అనుకున్నారు కదా, ఓన్లీ ట్రయాడ్స్ పెట్టేసి అది అనేది వర్క్ అవ్వలేదు. అన్ని ఎలిమెంట్స్ అనేది ట్రయాడ్స్ లాగా అవ్వలేదు. అందుకని పీరియాడిక్ టేబుల్ అనేది తయారు చేయలేకపోయారు అనమాట. ఈయన డ్రాబ్యాక్ ఏంటంటే ఈయన ఎలిమెంట్స్ కొనుక్కున్నారు, అని పేరు ఇచ్చారు, కానీ అన్నిట్లో ప్రాపర్ అరేంజ్మెంట్ ఏం చేయలేదు. ఆయన డ్రాబ్యాక్ ఏంటంటే ఈ ట్రయాడ్స్ లాగా అన్ని పెట్టేసి ఒక పీరియాడిక్ టేబుల్ తయారు చేద్దాం అనుకున్నారు. కాకపోతే కొన్ని మాత్రం వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తానే, మిగతా అన్ని చేయట్లేదు. కాబట్టి ఈయన అనుకున్నది తయారు చేయలేకపోయారు అన్ని.
ఇది ఆర్గానిక్ సైంటిస్ట్ లో డ్రాబ్యాక్స్. నెక్స్ట్ వచ్చే సైంటిస్ట్ 1866 లో న్యూలాండ్స్ అనే సైంటిస్ట్ వచ్చారు. 1866 లో న్యూలాండ్ అనే సైంటిస్ట్ వచ్చారు. ఈయన ఏం చెప్పారంటే ఈయన లా ఆఫ్ ఆక్టైల్స్ అనే ఒక రూల్ తెచ్చారు. ఈయన ఒక లా తెచ్చారు, లా ఆఫ్ ఆక్టైల్స్ అనే రూల్ తెచ్చారు. దాన్ని బేస్ చేసుకుని ఈయన పీరియడ్ టేబుల్ తయారు చేద్దాం అనుకున్నారు. ఈయన ఆఫ్ట్ అంటే మనకు తెలుసు, ఆఫ్ట్ అంటే 8. ఓకే, ఈ 8 అనేది ఎలా తీసుకున్నారంటే మన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, సా రి గా మా పా దా ని సా. ఓకే, మన మ్యూజికల్ ఎలిమెంట్స్ అంటే మ్యూజికల్ నోట్స్ అంటే సా రి గా మా పా దా ని. ఓన్లీ 7 సప్త స్వరాలు ఏంటంటారు, మనకు 7 ఉంటాయి. ఓకేనా, కానీ ఈయన ఆఫ్ట్ అంటే 8 తీసుకున్నారు. అలా సా రి గా మా పా దా ని సా. ఓకే, ఈయన ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ బేస్ చేసుకొని ఈ లా ఆఫ్ ఆక్టైల్స్ రూల్ అనేది ఈయన ప్రపోజ్ చేశారు. అది ఎలా చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ 8th ఎలిమెంట్ సేమా కాదు, సా సా. ఓకేనా, ఇదైతే ఎలాగ సిమిలర్గా ఉన్నాయి, ఈ నోట్స్లో ఇది ఎలాగ సిమిలర్గా ఉన్నాయో అలా కూడా ఈ లా అనేది ఏం చెప్పిందంటే, లా ఆఫ్ ఆక్టైల్స్ ఏం చెప్పిందంటే ఈయన ఫస్ట్ ఎలిమెంట్ అని చూడండి హైడ్రోజన్. ఇప్పటికీ ఈ టైంలో ఇంకా నోబెల్ గ్యాసెస్ అన్ని మనం కనుక్కోలేదు, ఓన్లీ జస్ట్ ఎలిమెంట్స్ కనుక్కున్నట్టు, అన్ని ఎలిమెంట్స్ కనుక్కున్నట్టు. 0 గ్రూప్ ఉంటుంది కదా నోబెల్ గ్యాసెస్, అవన్నీ ఇంకా కనుక్కోలేదు. హైడ్రోజన్ హీలియం కనుక్కోలేదు మనం. లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. ఓకే, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ తర్వాత ఏంటి, నియాన్ వస్తుంది. నియాన్ కూడా మనకి నోబెల్ గ్యాసెస్ కాబట్టి ఇంకా అది కనుక్కోలేదు. నియాన్ తర్వాత మనకు వచ్చేది సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్. మళ్ళీ ఆర్గాన్ కూడా నోబెల్ గ్యాసెస్, ఆర్గాన్ పొటాషియం, కాల్షియం, స్కాండియం. ఓకే, ఇలా తీసుకున్నారండి. ఈయన ఏంటంటే ఈ ఫస్ట్ ఈ 8th ఎలాగైతే సేమ్ ఉంటుందో దీంట్లో కూడా ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఉంది కదా, దీంట్లో చూడండి 1 2 3 4 5 6 7 8. ఓకే, 1 2 3 4 5 6 7 8 అంటే ఫస్ట్ ఎలిమెంట్, దాని తర్వాత వచ్చి 8th ఎలిమెంట్ సేమ్ ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేస్తుందని చెప్పారు. అర్థమైందా? ఫస్ట్ ఎలిమెంట్ దాని తర్వాత వచ్చి 8th ఎలిమెంట్. ఇక్కడ ఎలాగైతే 1 తర్వాత మళ్ళీ 8 సేమ్ ఎలాగ ఉందో, ఈ ఫస్ట్ ఎలిమెంట్ దాని తర్వాత వచ్చి 8th ఎలిమెంట్ సేమ్ ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేస్తారు. లిథియం తీసుకోండి, లిథియం చూడండి 1 2 3 4 5 6 7 8. లిథియం, సోడియం సేమ్ ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేస్తారు. అలా అని చెప్పారు ఆయన. అంటే ఫస్ట్ ఎలిమెంట్ దాని తర్వాత వచ్చి 8th ఎలిమెంట్ సేమ్ ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేస్తారు. అలాగనే న్యూలాండ్ అనేది మనకి ఆక్టైల్స్ అనేది అని ప్రపోజ్ చేశారు. ఆయన ప్రపోజ్ చేశారు, కానీ అది ఎక్కడ వరకు వర్కౌట్ అయింది, కాల్షియం వరకు వర్కౌట్ అయింది. కాల్షియం దాకా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే చూడండి హైడ్రోజన్, క్లోరిన్ ఉంది. ఎఫ్ అంటే ఏంటి, ఫ్లోరిన్ ఛార్జ్ అంతా -1 అందులో తెలుసు. ఫ్లోరిన్ -1, క్లోరిన్ -1. ఇక్కడ హైడ్రోజన్కి వచ్చేసరికి హైడ్రోజన్ అనేది ఇప్పుడు మా మోడర్న్ పీరియడ్ టేబుల్ వచ్చింది కదా, ఇప్పుడు కూడా దాని పొజిషన్ అనేది ఫిక్స్గా లేదు. ఎందుకంటే హైడ్రోజన్ ఫస్ట్ గ్రూపా 7th గ్రూపా ఇప్పటికీ కూడా ఎవరు డిఫైన్ చేయలేదు. ఎందుకంటే హైడ్రోజన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఒక ఎలక్ట్రాన్ ఉంటుందంటే ఇది అన్స్టేబుల్. దీని తర్వాత వచ్చి స్టేబుల్ ఎలిమెంట్ ఏది, హీలియం 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, స్టేబుల్. ఓకే, కాకపోతే హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ఉంది, అయితే ఏం చేయొచ్చు, ఇంకొక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకోవచ్చు. హైడ్రోజన్ అంటే H- మారి, H- అని తెలిసి కదా, ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే H- అంటారు. హైడ్రోజన్ అనేది ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుని H- వస్తే హీలియంలో 2 ఎలక్ట్రాన్స్ H- ఉంటాయి కదా, H- అని చెప్పొచ్చు హైడ్రోజన్. అదే హైడ్రోజన్ ని H+ గా కూడా మనం చెప్పుకోవచ్చు. H+ అంటే హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయిపోయింది, 0 ఎలక్ట్రాన్స్ ఏం లేవు. ఎలక్ట్రాన్స్ ఏంటంటే రియాక్టివిటీ కూడా ఏముండదు, అప్పుడు కూడా స్టేబుల్. కాబట్టి H+ గాను H- గాను రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. హైడ్రోజన్ స్టేబుల్ చెప్పుకోవచ్చు.
కాబట్టి ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్లో H+. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్ని హైడ్రోజన్, లిథియం, సోడియం ఇవన్నీ ప్లస్ వస్తాయి. ఇక్కడ గ్యాసెస్ మనకు అప్పుడు పీరియడ్ టైంలో గ్యాస్ చూసేసి క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్ ఇవన్నీ మైనస్ వస్తాయి. అయితే ఈ హైడ్రోజన్ని ఈ ఫస్ట్ గ్రూప్లో పెట్టాలా లేదా ఈ గ్యాసెస్ని ఈ గ్రూప్లో పెట్టాలా అనేది ఇప్పటికీ కూడా ఇంకా కనుక్కోలేదు. ఓకేనా? ఈ రెండింటిలో ఉండే ఛాన్స్ ఉంది, రెండింటిలో కూడా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి దీనికి మనం ప్లస్ అని ఇచ్చుకోవచ్చు, మైనస్ అని కూడా ఇచ్చుకోవచ్చు. సో లిథియం చూడండి, లిథియం +1, సోడియం +1, కాల్షియం పొటాషియం +1, బెరీలియం +2, మెగ్నీషియం +2, కాల్షియం +2. అంటే చూడండి ఈ లిథియం +1 ఉంది కదా, మళ్ళీ దీని తర్వాత వచ్చే ఎయిత్ ఎలిమెంట్ కూడా +1. ఇక్కడ బెరీలియం +2 ఉంది కదా, దీని తర్వాత వచ్చే ఎయిత్ ఎలిమెంట్ మెగ్నీషియం కూడా +2. అలా కాల్షియం వరకు ఇది ఓకే. స్కాండియం దగ్గరికి వచ్చేసరికి అవ్వలేదు. స్కాండియం దగ్గరికి వచ్చేసరికి ఎందుకంటే స్కాండియం అనేది +3 గాను +1 గాను రెండు స్టేట్స్ ఎగ్జిబిట్ చేస్తాయి. చూడండి స్కాండియం చెప్తుంది చూడండి. స్కాండియం అనేది ఆర్గాన్ అంటే 18 ఎలక్ట్రాన్స్ అన్నమాట. 4s2 3d1 ఇది స్కాండియం కాన్ఫిగరేషన్. దీంట్లో ఈ ఒక్క ఎలక్ట్రాన్ లూజ్ అయిపోతే స్టేబుల్ కాదా? ఆర్గాన్ ఉంది, తర్వాత దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఎస్ ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్ నిండిపోయింది. స్టేబుల్ కాదు, కంప్లీట్ ఫిల్డ్ కదా ఇది, స్టేబుల్. అలా కాకుండా ఈ డీలో ఒక ఎలక్ట్రాన్ తీసి ఈ రెండు ఎలక్ట్రాన్ కూడా తీసిస్తే లూజ్ అయిపోతే ఆర్గాన్ అంటే నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఇక్కడ కూడా స్టేబుల్ వస్తుంది కదా. అంటే +1 +3 రెండింటిని ఎగ్జిబిట్ చేస్తుంది. కాబట్టి ఇదన్నీ రెండు ఆక్సిజన్స్ బేస్ చేసుకుని ఉంది. కాబట్టి ఇక్కడతో ఈయన లా అనేది ఇక్కడ వరకు ఎగ్జిబిట్ అయింది, ఇక్కడ నుంచి అవ్వట్లేదు. మన అంటే ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యింది. ఇలా ఈ చెప్పే తీరు ఇక్కడతో ఫెయిల్ అయ్యింది. కాల్షియం వరకు వర్కౌట్ అయ్యింది, అక్కడి నుంచి అవ్వలేదు అయింది. నెక్స్ట్ సైంటిస్ట్ 1869లో మెండలియన్ అనే సైంటిస్ట్ 1869లో వచ్చారు. ఈయన ఏం చెప్పారంటే ఈయన అటామిక్ మాస్ ఉంది కదా, అటామిక్ మాస్ తర్వాత ఫస్ట్ అసలు పీరియడ్ టేబుల్లో గ్రూప్స్ పీరియడ్స్ చెప్పింది ఈయన, ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఈయన. గ్రూప్స్ పీరియడ్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఈయన. ఓకేనా? మెండలియన్ అనేది 1869లో అటామిక్ మాసెస్ బేస్ చేసుకొని మనకు పీరియడ్ టేబుల్ తయారు చేశారు. అది నేను చెప్తాను, దాన్ని చేసుకొని చెప్పారు. మళ్ళీ ప్లస్ గ్రూప్స్ పీరియడ్స్ కూడా ఈయన ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ అటామిక్ మాసెస్ బేస్ చేసుకుని ఎలా చెప్పారంటే ఈయన ఫస్ట్ గ్రూప్ ఉంది కదా, మీకు పీరియాడిక్ టేబుల్ చేస్తారు మీకు అందరికీ. ఫస్ట్ 1A 2A వస్తుంది కదా, 1A 2A వస్తుంది. మళ్ళీ బోరాన్ ఇక్కడ ఉంటుంది కదా, 3A 4A 5A 6A 7A 8A మనకి నోబెల్ గ్యాసెస్ 8A వస్తుంది. ఈ మిడిల్లో ఉంటాయి కదా డీ బ్లాక్ ఎలిమెంట్స్, అవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 3B 3 స్టార్ట్ అవుతాయి. 3B to 10B, మళ్ళీ ఇక్కడ 1B 2B అని వస్తుంది. 1B 2B ఇలా వస్తుంది. పీరియడ్ టేబుల్ ఇలా ఉంటుంది. ఇవి ఏ మొత్తం 18 గ్రూప్స్ ఉంటాయి కదా, 18లో ఈ మధ్యలో ఇవి 10 ఉంది. 3 to 10 అంటే మధ్యలో 1 2 ఇక్కడ ఉంది. 1 2 నుంచి ఇది 8. ఓకేనా? ఇలా ఉంటుంది. ఈయన ఏం చెప్పారంటే ఫస్ట్ మెండలియన్ గారు ఈయన అటామిక్ మాస్ బేస్ చేసుకుని ఈయన పీరియడిక్ టేబుల్ తయారు చేశారు. అది ఎలా ఉంటుందంటే 1A అని పెట్టేసి దాన్ని ఏం చేశారు? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్సియం ఇట్లా పెట్టి అని పెట్టి ఏ అని పెట్టి ఇలా రాస్తారు. బి అని పెట్టి ఈ 1Bలో ఉంటాయి కదా ఎలిమెంట్స్, ఆ 1B ఇక్కడ 1B ఈ బ్లాక్లో ఆ 1B ఎలిమెంట్స్ అనేది ఇక్కడ రాస్తారు. ఇక్కడ కాల్షియం తర్వాత కాపర్, సిల్వర్, ఐరన్ ఇక్కడ ఇలాగా ఇలా తీసుకున్నారు. అంటే ఫస్ట్ గ్రూప్లో ఏబి అని తీసుకున్నారు. ఇప్పుడు మన మోడర్న్లో ఎలా ఉంది? ఏ సపరేట్గా ఉన్నాయి, బి సపరేట్గా ఉన్నాయి, ఏ సపరేట్గా ఉంది.
ఆయన ఎలా చెప్పారు, ఫస్ట్ గ్రూప్ అని పెట్టి ఏ అని పెట్టేసి ఇలా పెట్టేసి మళ్ళీ దాంట్లో బి అని పెట్టేసి ఒక దగ్గర రాస్తారు. అలాగే ఆయన పీరియాడిక్ టేబుల్ అనేది ఆయన మెండలీవ్గా తయారు చేస్తారు. గ్రూప్స్ పీరియడ్స్ ఇలా స్ట్రైట్గా ఉన్నవన్నీ గ్రూప్స్, వెర్టికల్గా ఉన్న గ్రూప్స్, హారిజాంటల్గా ఉన్నవన్నీ కాలమ్స్ అని చెప్పారు. మళ్ళీ ఈయన ఇంకోటి చెప్పారు ఏంటంటే పీరియాడిసిటీ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. పీరియాడిసిటీ అంటే ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ అనేది సేమ్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తారు. చూడండి, రెగ్యులర్ ఇంటర్వెల్స్ అంటే మనకు తెలుసు 1, 5, 6, 10 సంథింగ్, ఇదే కదా రెగ్యులర్ ఇంటర్వెల్స్ తెలుసు మనకు. ఈ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఉన్న ఎలిమెంట్స్ అనేది సేమ్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పాను కదా, టేబుల్ వేసాను కదా, ఆ టేబుల్ అనేది నేను చెప్పాను అనమాట. నేను చెప్పాను అలా. తర్వాత ఈయన చెప్పిన తర్వాత 1913లో హెన్రీ మోస్లే అనే సైంటిస్ట్ వచ్చాడు. ఈయన ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అటామిక్ నెంబర్ ఈజ్ ద ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని చెప్పారు. ఈయన చెప్పారు అటామిక్ మాస్ బేస్ చేసుకుని చెప్పారు ఈయన మెండలీవ్ గారు. ఈయన హెన్రీ మోస్లే అనే సైంటిస్ట్ ఏం చెప్పారంటే అటామిక్ నెంబర్ ఈజ్ ద ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అనేసి ఈయన చెప్పారు ఈయన హెన్రీ మోస్లే గారు. కాకపోతే ఈయన ఏంటంటే అటామిక్ నెంబర్ తీసుకున్నాడు కదా, అటామిక్ నెంబర్ తీసుకొని పీరియాడిక్ టేబుల్ తయారు చేయలేదు కదా. ఎందుకంటే ఒక టేబుల్ వేసామంటే ఆ టేబుల్లో సేమ్ గ్రూప్ పీరియడ్స్ ఉండాలి, గ్రూప్స్ ఉండాలి. గ్రూప్లో ఒక ఎలిమెంట్ పెట్టే దాని కింద ఒక ఎలిమెంట్ పెట్టామంటే ఈ రెండింటిలో అసలు ప్రాపర్టీస్ ఏ ఎగ్జిబిట్ చేస్తాం అన్నీ చెప్పాలి. ఓన్లీ అటామిక్ నెంబర్తో మనం టేబుల్స్ మనం ఏది చెప్పలేము. ఫిజికల్ ప్రాపర్టీస్ చెప్పాలి, కెమికల్ ప్రాపర్టీస్ చెప్పాలి, అవన్నీ చెప్పాలి. ఈయన అలా చెప్పలేకపోయారు. ఆయన అనుకున్నారు అటామిక్ నెంబర్తో చెప్పొచ్చండి, కానీ ఆయన అలా చెప్పలేకపోయారు అనమాట. తర్వాత ఇదే మెండలీవ్ మళ్ళీ నెక్స్ట్ ఇదే మెండలీవ్ సేమ్ చెప్పే అటామిక్ మాసెస్ బేసిస్ చెప్పారు. కాకపోతే మళ్ళీ ఇది చిన్న మాడిఫికేషన్ తెచ్చారు అనమాట. ఇదే మెండలీవ్ తర్వాత మోస్లీ తర్వాత మళ్ళీ మెండలీవ్ గారు ఏం చెప్పారంటే మళ్ళీ ఆల్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్స్. ఓకేనా, ఫిజికల్ ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ అన్నారు. అటామిక్ వెయిట్స్ అన్నారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, y = f(x). y తెలియాలంటే y దేని మీద డిపెండ్ అయ్యి ఉంది, x మీద డిపెండ్ అయ్యి ఉంది. x అనేది ఎంత ఉంటేనే మనకు y వస్తుంది. y అనేది డిపెండ్ అయ్యి ఉంది. ఈ y అనేది మనం ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనుకున్నాం. ఓకేనా, ఈ ఫంక్షన్ ఆఫ్ x అంటే ఇది అటామిక్ వెయిట్స్ అనుకోండి. ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్ అన్ని ఎలిమెంట్స్ అనేవి దేనిపై డిపెండ్ అయి ఉంటాయంటే అటామిక్ వెయిట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనేసి నెక్స్ట్ ఈ మెండలీవ్ అనే సైంటిస్ట్ చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ మనం వాడుతున్నది ఈయన పీరియాడిక్ టేబుల్. ఇప్పుడు ప్రజెంట్ ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటే మెండలీవ్ ప్రజెంట్. ఈయన చెప్పారనమాట. ఈయన చెప్పి దాన్ని బేస్ చేసుకుని ఈయన మనకు పీరియాడిక్ టేబుల్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇచ్చారు. ఈయన చేశారు కదా, ఈయన టైంలో ఇప్పుడు నోబెల్ గ్యాసెస్ వచ్చాయన్నమాట. అంతకుముందు లేవు, న్యూలాండ్స్ వరకు లేవు. న్యూలాండ్స్ తర్వాత నుంచి మనకి నోబెల్ గ్యాసెస్ అనేవి వచ్చాయి. ఈయన పీరియాడిక్ టేబుల్ చెప్పారు కదా, ఈయన పీరియాడిక్ టేబుల్ చెప్పారు. ఈయన ఏంటంటే అంతకుముందు వచ్చిన సైంటిస్ట్ లిథియం తర్వాత సోడియం ఉంటుంది కదా జనరల్గా. ఈ సోడియం అప్పుడు లేకపోతే వాళ్ళు కనుక్కునేటప్పుడు లేవు కదా, అప్పుడు జస్ట్ వాళ్ళు 33 ఎలిమెంట్స్ 56 అలా కనుక్కున్నారు. ఈ లిథియం తర్వాత సోడియం లేకపోతే అక్కడ వేరే ఎలిమెంట్ ఏదో కింద ఏదో ఎలిమెంట్ తెచ్చి ఇప్పుడు పెట్టేసేవారు అనమాట. గ్యాప్స్ నుంచి వరకు గ్యాప్స్ ఒక ఎలిమెంట్ తర్వాత ఇంకొక ఎలిమెంట్ గ్యాప్స్ నుంచి వరకు గ్యాప్స్ ఎందుకన్నా మామూలు ఎలిమెంట్స్ పెట్టేసేవారు. ఆయన అలా చేశారు. ఈయన ఏం చేశారంటే ఈయన ఎలిమెంట్స్కి గ్యాప్స్ ఉంచాయి. లిథియం తర్వాత మీకు సోడియం కనుక్కోలేదు అనుకో, పొటాషియం రాసి దీనికి గ్యాప్ ఉంచేవారు. ఇలాగ మెండలీవ్ గారు ఇలా చేశారు. ఇలా చేసిన తర్వాత ఈయన ఎవరు చేశారు. తర్వాత నోబెల్ గ్యాసెస్ అన్నిటికి సపరేట్గా గ్రూప్ ఇచ్చారు. 0 గ్రూప్ 8 గ్రూప్ అని నోబెల్ గ్యాసెస్కి సపరేట్గా గ్రూప్ ఇచ్చారు. ఇలా గ్యాప్స్ ఉంచారు. ఇంకా ఈయన ఏం చేశారు చూడండి, బోరాన్ ఉంది కదా, బోరాన్ తర్వాత ఇక్కడ సిలికాన్ వస్తుంది. సిలికాన్ తర్వాత జర్మేనియం, అల్యూమినియం,
ఈయన అంటే చూడండి అల్యూమినియం ఉంది, అల్యూమినియం పక్కన సిలికాన్ అప్పటికి ఇంకా కనుక్కోలేదు, ఇంకా అల్యూమినియం కదా సిలికాన్ ఇంకా కనుక్కోలేదు. అప్పుడు ఈయన మెండలీ ఏం చేశారంటే అల్యూమినియం పక్కన ఉన్న సిలికాన్ కనుక్కోలేదు కదా, ఆ కనుక్కున్న ఖాళీగా ఉంది కదా, దాన్ని ఈయన ఎలా నియమించారంటే ఈయన అల్యూమినియం తర్వాత ఉంది కాబట్టి ఎకా అల్యూమినియం దేని అంటాం సిలిక్, ఇప్పుడు ప్రజెంట్ మనం సిలికాన్ అంటాం, అప్పుడు ఎకా అల్యూమినియం ఉండేది. తర్వాత ఇప్పుడు సిలికాన్ కనుక్కున్న తర్వాత జర్మేనియం కూడా అప్పుడు కనుక్కోలేదు, సిలికాన్ తర్వాత జర్మేనియం లేదు, అప్పుడు ఎంటీ బాక్స్ ఉండేది అనమాట. దాన్ని ఎలా పిలిచారంటే సిలికాన్ కింద జర్మేనియం ఉంటుంది కదా, ఆ సిలికాన్ కింద జర్మేనియం ఉంటుంది కదా, ఎకా సిలికాన్ అని పిలిచారు. ఎకా సిలికాన్ అంటే జర్మేనియం, ఎకా అల్యూమినియం అంటే సిలికాన్, ఎకా బోరాన్ అంటే స్కాండియం. ఓకేనా? అంటే గ్యాప్స్కి ఆయన ఆ గ్యాప్స్లో ఏ ఎలిమెంట్ లేదు కాబట్టి ముందుగానే వెనకాల ఉన్న ఎలిమెంట్స్తో నేమ్ చేసేసి దాన్ని పిలిచేవారు అనమాట. అలా ఈయన చెప్పారు. చెప్పిన తర్వాత నేను మ్యాక్సిమం పీరియడ్ టేబుల్ అని చెప్పేశారు అనమాట. 18 గ్రూప్స్ ఉంటాయి, 7 పీరియడ్స్ అని చెప్పారు. దీనిలో డిమెరిట్స్ ఏంటంటే చెప్పాను కదా, హైడ్రోజన్ ఫిక్స్డ్ పొజిషన్ లేదు, ఫస్ట్ గ్రూప్ 7th గ్రూప్ అని లేదు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఐసోటోప్స్ కూడా ఫిక్స్డ్ పొజిషన్ లేదు. ఐసోటోప్స్ అంటే తెలుసు మనకి, మనం జస్ట్ ఏంటి పీరియడ్ టేబుల్ ఏం రాస్తాం, కార్బన్, నైట్రోజన్ అలా రాసేస్తాం. కానీ కార్బన్ అంటే కార్బన్ C ఒకటి ఉంటుందా, ఉండదు కదా, C612 మాస్ నెంబర్, C613 మాస్ నెంబర్, C12 కార్బన్ ఉంటుంది, C13 కార్బన్ ఉంటుంది. మన జనరల్గా ల్యాబ్స్ కూడా యూజ్ చేసేటప్పుడు ఒక రియాక్షన్కి C12 యూజ్ చేయాలి, C13 యూజ్ చేయాలని బేసిస్ యూజ్ చేస్తాం. మనం నార్మల్ రియాక్షన్ రాసేటప్పుడు C అని రాసేస్తాం, CH3 సంథింగ్ ఇలా రాసేస్తాం. మనం C అనేది C12 C13 మనకు తెలియదు. అలాగా ఇలా ఉన్నాయి ఐసోటోప్స్ ఉన్నాయి, C12 C612 C613 అని ఉన్నాయి అన్నమాట. దీనికి ఆ పీరియడ్ టేబుల్లో మనకి ఎక్కడ లేదు, కార్బన్ రాసేస్తారంటే C13 C12 రాదు. అలా దీనికి కూడా ఫిక్స్డ్ పొజిషన్ ఇవ్వలేకపోయారు. ఇంకోటి ఈయన అటామిక్ మాస్ బేస్ చేసుకుంటారు చెప్పారు. అటామిక్ మాస్ అంటే ఏంటి మనకి అయితే ఇంక్రీజింగ్ ఆర్డర్ లేదా డిక్రీజింగ్ ఆర్డర్లో మనం పీరియడ్ టేబుల్ తయారు చేయాలి. ఆయన అలాగే తయారు చేశారు, ఇంక్రీజింగ్ ఆర్డర్లో తయారు చేశారు. కాకపోతే కొన్నింటి దగ్గరికి వచ్చేసరికి ఎలా వస్తుందంటే 90 తర్వాత 95 ఇలా కదా సంథింగ్ రావాలి, 90 తర్వాత మళ్ళీ 86 వస్తుంది, మళ్ళీ 100 ఎలా వస్తుంది. అంటే ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్లోకి వెళ్ళేసరికి ఒకసారికి మళ్ళీ తగ్గిపోతుంది అన్నమాట. కొన్ని ఎలిమెంట్స్ మాస్ అనేది తగ్గిపోతుంది. దాన్ని కూడా ఈయన చెప్పలేకపోయాయి. ఈయన 3 డ్రాబ్యాక్స్ దాన్ని. మనకున్న ప్రజెంట్ పీరియడ్ టేబుల్ ఇట్లా ఉంటుంది కదా, దీంట్లో ఏంటంటే 18 గ్రూప్స్ 7 పీరియడ్స్. ఓకేనా? 7 పీరియడ్. దీంట్లో మెటల్స్ ఏవి, నాన్ మెటల్స్ ఏవి, అసలు మెటలాయిడ్స్ ఏవి అనేది మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. దీంట్లో మెటల్స్ అనేది మెటల్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉంటాయి, మెటల్స్ అన్ని ఈ సైడ్ ఉంటాయి. నాన్ మెటల్స్ అన్ని ఈ సైడ్స్ ఉంటాయి. మధ్యలో ఉన్న కొన్ని మెటలాయిడ్స్ ఉంటాయి. ఇవన్నీ మెటల్స్, నాన్ మెటలాయిడ్స్ అన్నీ ఉంటాయి. ఆ మెటలాయిడ్స్ గుర్తుపెట్టుకోండి. మెటలాయిడ్స్ హైడ్రోజన్ మెటలాయిడ్, తర్వాత బోరాన్ మెటలాయిడ్, సిలికాన్ జెర్మేనియం మెటలాయిడ్, ఆర్సినిక్ యాంటిమోనీ మెటలాయిడ్, టెలీరియం యాసిటైన్, ఇవే మెటలాయిడ్స్. హైడ్రోజన్, బోరాన్, సిలికాన్ ఇవి మెటలాయిడ్స్. ఈ మెటలాయిడ్స్ అనేది ఈ మెటలాయిడ్స్ తర్వాత ఉంటాయి కదా, ఈ జిగ్జాగ్ పొజిషన్లో ఈ మెటలాయిడ్స్ అన్ని జిగ్జాగ్ పొజిషన్లో ఉంటుంది పీరియడ్ టేబుల్. ఈ జిగ్జాగ్ పొజిషన్ తర్వాత ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ నాన్ మెటల్స్. ఇవి మెటలాయిడ్స్ ఏం చేస్తారంటే మెటల్స్ని నాన్ మెటల్స్ని డివైడ్ చేస్తారు, పీరియడ్ టేబుల్ డివైడ్ చేస్తారు. ఇవి మెటలాయిడ్స్ తర్వాత ఉన్నవి నాన్ మెటల్స్. మెటలాయిడ్స్ ముందు ఉన్నవన్నీ మెటల్స్. ఇవన్నీ మెటల్స్, ఈ మెటలాయిడ్స్ తర్వాత నాన్ మెటల్స్. ఓకే, ఇది ఎస్ బ్లాక్ మనకు తెలిసింది కదా. ఎస్ బ్లాక్ 1s 2s రెండు ఉంటాయి. ఎస్ బ్లాక్లో ఫస్ట్ ఆల్కాలీ మెటల్స్, ఎర్త్ మెటల్స్. ఫస్ట్ గ్రూప్ ఏంటంటే ఆల్కాలీ మెటల్స్, సెకండ్ అంటే ఆల్కాలీ ఎర్త్ మెటల్స్. తర్వాత బోరాన్ ఫ్యామిలీ, కార్బన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీ, ఆక్సిజన్ ఫ్యామిలీ, క్లోరిన్, తర్వాత 0 గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి, నోబెల్ గ్యాసెస్ ఉంటాయి. మళ్ళీ ఇది ఎస్, ఇది పి బ్లాక్, ఇది డి బ్లాక్. డి బ్లాక్లో చిన్న ఇంపార్టెంట్ ఏంటంటే డి బ్లాక్లో స్కాండియం టు జింక్ వరకు ఉంటుంది కదా, ఇక్కడ కాపర్ జింక్ అని ఉంటుంది కదా. ఓన్లీ ఈ కాపర్ వరకు ఉన్నదాన్ని దీనికి ట్రాన్సిషన్ మెటల్స్ అంటారు. ఓకేనా?
జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ ఈ బ్లాక్లో లాస్ట్లో ఉంటాయి. ఓన్లీ ఇక్కడ వరకు ఉన్నదాన్ని ఈ మొత్తాన్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. మొత్తం ఇదంతా కలిపి జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ వీటితో కలిపి డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. మీకు బిట్ అనుకోవచ్చు ఆల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆర్ డి బ్లాక్ ఎలిమెంట్స్, బట్ నాట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ బట్ నాట్ ఆల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఓకే, ట్రాన్సిషన్ అన్ని డి బ్లాక్ అవుతాయి కానీ డి బ్లాక్ అంటే ట్రాన్సిషన్ అవుతుంది. ఇది ఒకటి చెప్పాను. మళ్ళీ ఇక్కడ మనం ల్యాంథనం వస్తుంది కదా, యాక్టినం. ఈ ల్యాంథనం తర్వాత వచ్చేవన్నీ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ఇది డి బ్లాక్, ఇది ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్. మళ్ళీ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ట్రాన్సిషన్లో మళ్ళీ ఇన్నర్ ట్రాన్సిషన్ ఉంటాయి కదా ఉంటాయి. ఆ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మనకి ఎస్ బ్లాక్ అంటాం. దీంట్లో ల్యాంథనైట్స్ ఉంటాయి, యాక్టినైట్స్ ఉంటాయి. ల్యాంథనైట్స్, యాక్టినైట్స్ ఇది ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. ఇలా మనకి ఈరోజు పీరియాడిక్ టేబుల్ అనేది ఇలా మనం యూజ్ చేస్తాం, ఇలా వాడతాం. కొన్ని బేసిక్స్ కొన్ని చెప్పాలనుకుంటున్నాను. బేసిక్స్ అనేది ఫస్ట్ చార్జ్, వ్యాలెన్సీ, పొజిషన్. ఛార్జ్ అంటే మనకి ఫిక్స్డ్ వాల్యూ కాదు, ఇది ఫిక్స్డ్ వాల్యూ కాదు. ఛార్జ్ అంటే ఫిక్స్డ్ వాల్యూ కాదు. ఎందుకంటే చెప్తాను చూడండి. క్లోరిన్ ఉంది, క్లోరిన్లో అటామిక్ నెంబర్ 9. ఓకేనా. ఎఫ్ మైనస్ అంటే 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎఫ్ ప్లస్ మ్యాక్సిమం ఎగ్జిబిట్ చేయదు. ఎఫ్ మైనస్, F2 మైనస్ సంథింగ్ ఇలా ఉంటుంది, అంటే ఇలా ఉంటుంది. కాబట్టి నీకేంటి ఛార్జ్ ఏమవుతుంది, ఇక్కడ 9 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. -1 అవడం వల్ల 10 అయ్యాయి, -2 అవడం వల్ల 11 అయ్యాయి. అంటే ఛార్జ్ ఫిక్స్డ్ వాల్యూ కాదు. అంటే ఛార్జ్ అంటే చెప్తున్నాడు లూజ్ ఆర్ గెయిన్, హౌ మచ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లూజ్ ఆర్ గెయిన్. ఇప్పుడు ఒక 2 ఎలక్ట్రాన్ లూజ్ అయిపోతే ఛార్జ్ +2, గెయిన్ అయితే -2. అంటే అది దేని మీద డిపెండ్ అవుతుంది, ఆ ఛార్జ్ అనేది అది ఎంత లూజ్ అవుతుందా ఎంత గెయిన్ అవుతుందా దానిపైన డిపెండ్ అవుతుంది. ఫిక్స్డ్ వాల్యూ కాదు. అందుకని బ్యాలెన్సీ ఫిక్స్డ్ వాల్యూ. ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకున్నాం. కార్బన్ 1s2 2s2 2p2. ఓకేనా. 1s2 ఉంది కదా, 1s2 అంటే ఏంటంటే హీలియం కాన్ఫిగరేషన్, స్టేబుల్ కాన్ఫిగరేషన్. తర్వాత చూడండి 2s2 2p2. ఎన్ని ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి కార్బన్ అనేది 4 హైడ్రోజన్స్తోనే బాండ్ చేస్తారు. బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 4 చేస్తే దాన్ని హైడ్రోజన్స్తోనే దాన్ని బాండ్ ఫార్మేషన్ చేస్తారు. ఫిక్స్డ్ వాల్యూ అనమాట ఇది. మన పీరియాడిక్ టేబుల్లో మనకు తెలుస్తుంది. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం ఇవన్నీ +1 ఎందుకంటే ఇదంతా ఒకే గ్రూప్లో ఉంది కాబట్టి దాని వ్యాలెన్సీ సేమ్ ఉంటుంది. వ్యాలెన్సీ ఎందుకంటే వ్యాలెన్సీ అన్ని ఫిక్స్డ్ వ్యాలెన్సీ. ఫస్ట్ గ్రూప్కి అయితే +1, సెకండ్ గ్రూప్కి అయితే +2 అలా ఉంటుంది. మనకి ఫిక్స్డ్ వాల్యూ. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 ఐటమ్స్తో బాండ్ చేయాలి. కాబట్టి కార్బన్ వ్యాలెన్సీ 4, కార్బన్ గ్రూప్ నెంబర్ కూడా 4, గ్రూప్ నెంబర్ 4, కార్బన్ వ్యాలెన్సీ 4. కార్బన్ 4 బాండ్స్తోనే బాండ్ ఫార్మేషన్ చేస్తుంది. కార్బన్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 4. మీకు జస్ట్ నార్మల్గా అడుగుతూ ఉంటారు మనకి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి సార్, హీలియం కాన్ఫిగరేషన్లో అదే నోబెల్ గ్యాసెస్ కాన్ఫిగరేషన్ తీసి. సోడియం ఉంది 1s2 2s2 2p6 3s1 10 తీసేయండి. 10 అంటే ఎంత, నియాన్ కాన్ఫిగరేషన్ తీసి 3s1 ఫస్ట్ కొట్టింది. నియాన్ కాన్ఫిగరేషన్ తీస్తే మనకి ఉన్నది అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అంటారు. ఇది బ్యాలెన్స్. ఇప్పుడు మనం పొజిషన్ చెప్పుకున్నాం. ఇప్పుడు పీరియాడిక్ టేబుల్లో ఏదో ఎలిమెంట్ ఇచ్చి ఇది ఏ గ్రూప్ చెందుతుంది, ఏ పీరియడ్. ఇక్కడ ఏదో ఒక ఎలిమెంట్ ఇచ్చారనుకోండి, ఇది ఏ గ్రూప్, ఇది ఏ పీరియడ్ చెప్పాలి మనం. అది ఎలా చెప్తామంటే ఫర్ సపోజ్ మనకు బోరాన్ తీసుకుంది 1s2 2s2 2p1. ఓకేనా. హైయెస్ట్ ఎస్ ఎక్కడ ఉంది కదా, హైయెస్ట్ 1s 2s కదా. మంచి కాన్సన్ట్రేషన్లో హైయెస్ట్ 1s 2s 3s 4s ఉంటాయి కదా మనకి ఎస్. అలాగే హైయెస్ట్ ఎస్ దేనికుంటే అదే దాని పీరియడ్ నెంబర్, అది గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ 2s ఉంది కాబట్టి 2s ఉంది కాబట్టి అది ఏ పీరియడ్, ఇది సెకండ్ పీరియడ్. బోరాన్ సెకండ్ పీరియడ్.
మనకి ఇది గ్రూప్ నెంబర్ చెప్పండి. గ్రూప్ నెంబర్ చెప్తాం అంటే మనకు పవర్స్ ఉన్నాయి కదా, పవర్స్లో 2s 2p1 2 + 1 అంతా 3 బోరాన్ థర్డ్ గ్రూప్. కాన్ఫిగరేషన్ రాసుకోండి. హైయెస్ట్ ఎస్ ఏది ఉంటే అది దాని పీరియడ్ నెంబరు. తర్వాత ఇక్కడ నీకు చెప్పడం మర్చిపోయింది, ఇక్కడ ఈ రెండింటిని తీసుకోండి, ఇది కూడా తీసుకొని మీకు అడగచ్చు. నేను ఎందుకంటే ఇది హీలియం కాన్ఫిగరేషన్ చెప్పాను కదా. హీలియం తర్వాత అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ పవర్స్ యాడ్ చేస్తే అది ఏ గ్రూప్ అని మనం తీసుకోవాలి. దాంట్లో హైయెస్ట్ ఎస్ ఏది ఉంటే పీరియడ్ నెంబర్ మనం తీసుకోవాలి. అలా మనం ఏ ఎలిమెంట్ ఇచ్చినా సరే దాని గ్రూప్ నెంబర్ ఏంటి, దాని పీరియడ్ ఏంటంటే మనం తెలుసు. ఇంకోటి డయామాగ్నెటిక్, పారామాగ్నెటిక్ మీకు తెలిసిందే. పారామాగ్నెటిక్ అంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇది దేంతోనైనా రియాక్ట్ అవుతుంది. ఓకేనా, ఇలాగ సింగిల్ ఎలక్ట్రాన్ ముందుదే దేంతోనైనా రియాక్ట్ అవుతుంది. ఇది డయామాగ్నెటిక్, 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయి ఉంది, కంప్లీట్లీ ఫిల్డ్, హాఫ్ ఫిల్డ్, కంప్లీట్లీ ఫిల్డ్ కాబట్టి ఇది దేంతో రియాక్ట్ అవుతుంది, బాండ్ ఫార్మేషన్ చేయదు, ఇది స్టేబుల్ డయామాగ్నెటిక్. పారామాగ్నెటిక్ అంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది, రియాక్టివిటీ ఉంది, సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది, రియాక్టివిటీ ఉంది, దాంట్లో బాండ్ ఫార్మేషన్ చేయడం రెడీగా ఉంది. ఇది పారామాగ్నెటిక్, ఇది పారా, ఇది డయా. పారామాగ్నెటిక్ అనేది ఇప్పుడు కలర్ని చూపిస్తుంది. ఒక ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ అయినా దాంట్లో సింగిల్ ఎలక్ట్రాన్ ఉందనుకో, అవుటర్ మోస్ట్ సింగిల్ ఎలక్ట్రాన్ ఉందనుకోండి, అది పారామాగ్నెటిక్. అది కలర్, ఆ సబ్స్టెన్స్కి మనం కలర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలాగ 2 ఎలక్ట్రాన్స్ ఉంది అనుకో, డయామాగ్నెటిక్ అనుకో, అది కలర్ చూపిస్తుంది, నార్మల్ కలర్లో ఉంటుంది, వైట్ కలర్ సంథింగ్ కలర్ ఎగ్జిబిట్ చేయలేదు. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని మన పీరియడ్ టేబుల్ అంతా చెప్పారు కదా. ఆ ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ అని చూడాలి. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే మనకి నేచర్, అంటే అది పౌడర్లో ఉందా లేదా క్రిస్టలిన్లో ఉందా. క్రిస్టలిన్ అంటే మనకు తెలుసు, మనకు ఒకటే పంచదార ఉందా, క్రిస్టలిన్లో ఉంటుంది కదా, చిన్న ముక్కలో ఉంటుంది. గడ్డపు అంటారు, గడ్డపు కూడా క్రిస్టలిన్లో ఉంటుంది. మన పౌడర్లో ఉండేది సాల్ట్, కొంచెం పౌడర్లో ఉంటుంది. పౌడర్లో అంటే దాని నేచర్ అంటే ఏంటి, అది సాలిడ్, అది ఏ సాలిడ్, ఎమార్ఫస్, క్రిస్టలిన్ ఆ నేచర్. దాన్ని బేస్ చేసుకుని కూడా మన పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ అనేది చేశారు. సోడియం ఏ స్టేట్లో ఉంటే దాన్ని వచ్చే పొటాషియం కూడా అదే స్టేట్లో ఉంటుంది. ఆ ఫిజికల్ ప్రాపర్టీని బేస్ చేసుకుని చేశారు. నేచర్, ఆర్డర్, స్మెల్, అది ఏ స్మెల్ వస్తుంది, స్మెల్ బేస్ చేసుకుని కూడా పెట్టారు అనమాట. సాల్యుబిలిటీ కూడా ఉంటుంది, అన్నింటిలో సాల్యుబుల్, కొన్నిటిలో సాల్యుబుల్ అవుతుంది. అలాగే గ్రూప్స్లో ఉన్నవన్నీ కూడా ఒక దాంట్లోనే సాల్యుబుల్ అవుతుంది. అలా ఫిజికల్ ప్రాపర్టీస్ అలా చేశారు. కెమికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే చూడండి, సోడియం ఉంది, సోడియం మెటల్ ఏంటి, సోడియం క్లోరైడ్లోనే సోడియం మెటల్ ఏం చేస్తుందంటే వాటర్తో రియాక్ట్ అయ్యి NaOH ప్లస్ HCl, KCl పొటాషియం క్లోరైడ్ వాటర్తో రియాక్ట్ అయ్యి AOH ప్లస్ HCl. సోడియం, పొటాషియం ఒకే గ్రూప్ ఎలిమెంట్సే కాదు, ఒకే గ్రూప్ ఎలిమెంట్స్ రెండు క్లోరైడ్స్ కంబైన్ అయినాయి, రెండు వాటర్తోనే రియాక్ట్ అయ్యాయి. రెండు కూడా సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ ఫార్మ్ చేస్తాయి, HCl విడిచిపెట్టి. కాబట్టి ఈ రెండు కూడా సేమ్ గ్రూప్లోనే ఉంటాయి. సేమ్ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ కూడా ఎగ్జిబిట్ చేస్తాయి. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. హైడ్రోజన్ తీసుకోండి, హైడ్రోజన్లో ప్రోటాన్స్లో ఉంటుంది, ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎలక్ట్రాన్ ఇక్కడే ఉంటుందని చెప్పలేను, ఈ రీజన్లో ఉంది కదా, ఈ ఆర్బిటల్ రీజన్లో అది అలా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఒక ఫిక్స్డ్ పొజిషన్ చెప్పలేము, ఎలక్ట్రాన్కి అలా తిరుగుతూ ఉంటుంది, ఫిక్స్డ్ పొజిషన్ చెప్పలేము. ఎలక్ట్రాన్ అంటే తిరుగుతూ ఉంటుంది, ప్రోటాన్స్లో ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అటామిక్ నెంబర్ ఉంది కదా, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఉంది కదా, హైడ్రోజన్ అటామిక్ నెంబరు హైడ్రోజన్ ఉన్న ఎలక్ట్రాన్స్ సేమా కాదా? అలాగే ఇప్పుడు ఏ ఎలిమెంట్ కైనా సరే అటామిక్ నెంబర్ ఎలక్ట్రాన్స్ సేమా కాదు? ఎలక్ట్రాన్స్ సేమ్, ప్రోటాన్స్ సేమ్, ఎలక్ట్రాన్స్ సేమ్ కాదు. ఎందుకు చెప్తాను చూడండి. ఫ్లోరిన్ ఉంది, F- తీసుకోండి. F అంటే ఫ్లోరిన్ 9 ఎలక్ట్రాన్స్, ఫ్లోరిన్ 9 ఎలక్ట్రాన్స్, F- ఉంది అంటే ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసి ఎన్ని ఎలక్ట్రాన్స్ అయిపోయి 10 ఎలక్ట్రాన్స్ అయిపోయి. ఎలక్ట్రాన్స్ 10, ఫ్లోరిన్ 9. ఎలక్ట్రాన్స్ అటామిక్ నెంబర్ ఒకటి అవ్వలేదు కదా.
అంతే కదా, అవ్వలేదు కదా. అలాగే ఎలక్ట్రాన్స్ అటామిక్ నెంబర్ ఒకటి కాదు. ప్రోటాన్స్ ఉంటాయి చూసారా, ప్రోటాన్స్ అటామిక్ నెంబర్ సేమ్ ఎప్పుడు కూడా. దేనికైనా ఎలక్ట్రాన్స్ ఎందుకంటే గెయిన్ అవ్వచ్చు, లూజ్ అవ్వచ్చు. కాబట్టి అటామిక్ నెంబర్కి ఎలక్ట్రాన్స్ సంబంధం ఉంది. ప్రోటాన్స్ అంటే ఫిక్స్డ్, కాబట్టి ఎన్ని ప్రోటాన్స్ ఉంటే అటామిక్ నెంబర్ అనుకుంటాం. న్యూట్రాన్ ఎలాగంటే, న్యూట్రాన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్, మీకు అన్నీ తెలిసింది. ఫార్ములా కూడా ఉంటుంది. ఇది మాస్ నెంబర్, ఇది అటామిక్ నెంబర్. మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ 6. అంటే దీంట్లో ఉన్న న్యూట్రాన్స్ ఏంటంటే 6 న్యూట్రాన్స్ అని మనం చెప్పాలి. అలాగా ఎలక్ట్రాన్ అంటే, ప్రోటాన్ అంటే, న్యూట్రాన్ అంటే జస్ట్ బేసిక్స్. ఐసోటోప్, ఐసోబార్, ఐసోటోన్. ఇది కూడా మనకి క్వశ్చన్ ఇచ్చేసి కింద కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చేసి దీంట్లో ఐసోబార్స్ ఏవి, ఐసోటోన్స్ ఏవి, ఐసోటోప్స్ ఏవి అడగవచ్చు. దానికి మనం డెఫినేషన్ మామూలుగా తెలుసుకుంటే మనం పెట్టుకోవచ్చు. ఐసోటోప్స్ అంటే మనకి కామన్గా ఉన్న ఐసోటోప్ హైడ్రోజన్, ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం. 1H1, 1H2, 1H3. ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం. ఇది ఐసోటోప్. అంటే ఐసోటోప్ అంటే దానికి డెఫినేషన్ చూడండి. ఐసోటోప్స్ అంటే మీరు ఎప్పుడైనా నార్మల్ గుర్తుపెట్టుకోవాలనుకుంటే బేసెస్ అన్ని ఈక్వల్గా ఉంటాయి. అది జస్ట్ మామూలు గుర్తుపెట్టుకోండి. డెఫినేషన్ చెప్తాను. బేసిస్ ఇప్పుడు ఒకటి ఉంటాయి ఐసోటోప్స్కి. దీనికి మామూలు డెఫినేషన్ ఏంటంటే అదే సేమ్ ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ప్రోటాన్స్ అన్నీ సేమా కాదా? 1 హైడ్రోజన్ ఉన్నాయి, ఒకటే కదా ప్రోటాన్స్. కాబట్టి ప్రోటాన్స్ అన్నీ సేమ్. న్యూట్రాన్స్ 1 - 1 0, 2 - 1 1, 3 - 1 2. న్యూట్రాన్స్ ఏంటి? డిఫరెంట్ ఉంటాయి. అదే దీనికి డెఫినేషన్. ప్రోటాన్స్ సేమ్గా ఉంటాయి, న్యూట్రాన్స్ డిఫరెంట్గా ఉంటాయి. దాన్ని ఐసోటోప్ అంటాం. ఐసోబార్ వచ్చేసరికి ఐసోబార్ ముందు ఐసోటోన్ చెప్తాను. ఎందుకంటే దీనికి సిమిలర్గా ఉంటుంది. ఐసోటోన్ ఏంటంటే కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. 6 7 8 4 40 50 60. దీంట్లో ఇక్కడ ప్రోటాన్స్ సేమ్, న్యూట్రాన్స్ డిఫరెంట్. ఇక్కడ ప్రోటాన్స్ డిఫరెంట్, న్యూట్రాన్స్ సేమ్. దానికి ఆపోజిట్ ఇది. 14 - 6 ఎంత? 15 - 7 8, 16 - 8 8. అంటే న్యూట్రాన్స్ సేమ్, ప్రోటాన్స్ డిఫరెంట్, న్యూట్రాన్స్ సేమ్. అంటే దీనికి ఆపోజిట్ దీని డెఫినేషన్. ఓకేనా? అది దాని డెఫినేషన్. ఐసోబార్ అంటే ఆర్గాన్, కాల్షియం. దీనికి చూడండి, ఇందాక మేము గుర్తుపెట్టుకున్నాం కదా బేసిస్ ఏముంటాయి అనేది. కవర్స్ అనుకుంటుంది, కవర్స్ ఏముంటుంది గుర్తుపెట్టుకున్నాం. ఐసోబార్ ఏంటంటే దీనికి ప్రోటాన్స్ డిఫరెంట్, న్యూట్రాన్స్ డిఫరెంట్. ఓకే, ప్రోటాన్స్ డిఫరెంట్. 18 20 ప్రోటాన్స్ డిఫరెంట్. 40లో 20 తీస్తే 20 వస్తుంది, 48 తీస్తే 22 వస్తుంది. దీనికైతే ఐసోబార్కి అయితే రెండు డిఫరెంట్గా ఉంటాయి.